ఈరోజు మనము లో బ్యాక్ పెయిన్ కారణాల గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే సింపుల్ స్ప్రెయిన్ అండ్ స్ట్రెయిన్స్. సో ఇవి ఎందుకు వస్తాయంటే కండరాలు ఇవన్నీ అబ్నార్మల్గా యూస్ చేసినప్పుడు, అబ్నార్మల్ బెండింగ్, వెయిట్ లిఫ్టింగ్, ప్రొలాంగ్డ్ పోస్చరు, అబ్నార్మల్గా కూర్చోవడము, ఇవన్నీ చేసినప్పుడు రావడం. రెండో కారణం ట్రొమాటిక్ ఇంజురీ. ట్రొమాటిక్ దెబ్బ తాకినప్పుడు అండి. దెబ్బ తాకినప్పుడు ఏమైంది, కొంతమందికి స్కాన్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐలో ఎక్స్రేలో ఏం కనిపించకపోవచ్చు, కాకపోతే బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. సో మూడోది ప్రాపర్గా వెన్నుపూస ఫ్రాక్చర్, కింది భాగం వెన్నుపూస ఫ్రాక్చర్ ఉంటే రావడము. సో అది మనకు సిటీలో, ఎక్స్రేలో, ఎంఆర్ఐలో కనిపిస్తుంది. సో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. నాలుగోది హెర్నియేటెడ్ డిస్క్ అండి. డిస్క్ అంటే వెన్నుపూస, రెండు వెన్నుపూస మధ్యలో ఇది జెలాటినస్ మెటీరియల్, అంటే సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి. అది ఏమైతుంది, అబ్నార్మల్ యూసేజ్ అప్పుడు, అబ్నార్మల్ పోస్టర్ సడన్గా చేసినప్పుడు అది డిస్క్ నుంచి జారిపోయి నరాన్ని ప్రెస్ చేయడం. అది దాని తర్వాత కొంతమందికి స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటుంది. అదేంటంటే రెండు వెన్నుపూసల మధ్యలో, రెండు వెన్నుపూస అబ్నార్మల్గా అది మూవ్ అయిపోయి అది నరాలను ప్రెస్ చేస్తే రావడం. తర్వాత డీజనరేటివ్ డిజీజ్, ఓల్డ్ ఏజ్ వల్ల వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఇంకొకటి చిన్నప్పటి నుంచో లేకుంటే మిడిల్ ఆఫ్ ద గ్రోత్ అప్పుడు స్కోలియోసిస్ అంటే స్పైన్ అబ్నార్మల్గా కర్వ్ కావడం. సో దానివల్ల కూడా పెయిన్ రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.